22A లక్షల ఎకరాలు భూ కబ్జాకు భారీ కుట్రలు. తెలంగాణలో ల్యాండ్ స్కామ్ చుట్టూ రాజకీయ రగడ నడుస్తోంది. 22A పేరుతో అవకతవకలు, కబ్జాలకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కోట్ల విలువైన భూముల చుట్టూ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ చుట్టూ లక్షల ఎకరాల్ని 22A కిందకు తెచ్చి భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సీఎంకు తెలియకుండా 22A పేరుతో దోపిడీ జరగదని, ఒకవేళ నిజంగానే సీఎంకు తెలియకపోతే పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు పెట్టింది మీరు, ప్రాహిబిషన్లో పెట్టింది మీరు. ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు? ఈ లంచాలు ఎందుకు? ఈ పర్సెంటేజ్లు ఎందుకు? ఈ కమిషన్లు ఎందుకు? ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? 22A విషయంలో చాలా మంది భూములు అన్యాయమైపోతున్నాయని మండిపడ్డ హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డికి, పొంగులేటికి రియల్ ఎస్టేట్ గురించి బాగా తెలిస్తే తమకు పోరాటాలు ఎలా చేయాలో తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇలా కనబడతలేదు, మాయం చేసేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసింది కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసింది భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. హిల్ట్ పాలసీ పేరుతో కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భూముల్ని లాక్కోవడమే కాకుండా ఉద్యోగాలు ఓడగొడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. అదొకటి హిల్ట్ పాలసీ తెచ్చిండ్రు. ఆ హిల్ట్ పాలసీ తెచ్చి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న భూములన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా పర్సెంటేజ్లకు, అవినీతికి హిల్ట్ పాలసీ మీద పేరిట కూడా ఇలా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పొంగులేటి తీరుపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A విషయంలో తప్పు జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. అసలు కుట్రదారులు ఎవరు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం వెనుకున్నది ఎవరో బహిర్గతం కావాలన్నారు. 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీని వెనుక కుట్ర దాగి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మరి కుట్రదారులు ఎవరు, దోషులు ఎవరు, నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి సోషల్ మీడియాలో టీఆర్ఎస్, బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని విమర్శించిన మంత్రి పొంగులేటి వారి కుట్రల్ని ప్రజాక్షేత్రంలోనే తిప్పికొడతామన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2.5 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా విషపూరితమైన విషయాన్ని ఎలా ఎదజమ్ముతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఎలా తిప్పికొట్టాలన్నది కూడా ఈ రోజు పిఎస్సీలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రజలకు మంచి చేసేలా ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ విష ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిజంగా 22A కొన్ని పొరపాట్లు జరగవచ్చు, ప్రభుత్వం ఒప్పుకున్నది. ముఖ్యమంత్రి గారు కూడా కింది స్థాయి అధికారులకు చెప్పిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు, మీరు వెంటనే కరెక్షన్ చేయండి, ఇలా ప్రైవేట్ ప్రాపర్టీస్ను తక్షణమే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఎక్కడ పొరపాట్లు జరగనివ్వం, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పిండ్రు. అయినా కూడా మీరు దాంట్లో కూడా రాజకీయం, ఎందుకంటే జనంలా ఒక విషయాన్ని నింపి ఒక ఆందోళన క్రియేట్ చేసి వీళ్ళు ఆనందపడేటువంటి ఒక నీచ బుద్ధి బీఆర్ఎస్ నాయకులకు ఉంది. 22A చుట్టూ రేగిన ఈ రాజకీయ దుమారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.